నమస్తే డాక్టర్ గారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏమిటి? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు? పస సంచిలో రాయిలు అనేది ఎందుకు ఏర్పడతాయంటే నార్మల్గా మనకి లివర్లో నుంచి అంటే కుడివైపున కాలేయం అనేది ఉంటుందండి. దాని కిందే ఆనుకొని మనకి గాల్ బ్లాడర్ అనగా పసర సంచ అనేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే బైల్ జ్యూస్ అనేది మనకి ఉత్పత్తి అయిద్దో లివర్లో నుంచి వెళ్ళి అది గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి మనకి ఆహారం తీసుకునేటప్పుడు ఈ పసర అనేది పేగులో కలిసి మనకి అన్నం జీర్ణం అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇది నార్మల్ ఫంక్షన్ మనకి. ఇది ఎప్పుడు రాళ్ళు ఫామ్ అవుతాయి అంటే కొంతమందికి ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఈ పసర అనేది అంటే బైల్ అంటాం ఇది కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడినప్పుడు అది నిదానంగా ఆ ఫ్లూయిడ్ అనేది కొంచెం గట్టిగా మారి అది రాయిలాగా ఫామ్ అవుతుంది. సో ఇలా రాయిలాగా మీకు ఆల్మోస్ట్ ఒక 10 మంది ఉన్నారనుకోండి పేషెంట్స్, 10 మందిలో 9కి ఈ పసర సంచిలో రాయిలు అనేది ఉంటాయి. అంటే ఇది ఏసిమ్టమాటిక్ సిమ్టమాటిక్ అని డివైడ్ చేస్తాం. అంటే ఇది ఎప్పుడు దీనికి ఆపరేషన్ చేయాలి, ఎప్పుడు దీనికి ఆపరేషన్ చేయకూడదు అనేది మనం చెప్పే సిమ్టమ్స్ బట్టి కొంతమందికి ఏంటంటే కుడివైపు కడుపు నొప్పి రావడము, కొంతమందికి అన్నం తిన్నప్పుడు కడుపు ఉబ్బరం రావడం అనేది జరుగుతుంటాయి. ఇంకా వేరే కారణాలు ఏంది అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఈ రాళ్ళు ఫార్మేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇంకొంతమందికి ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళల్లో లేదంటే తక్కువ వెంటనే వెయిట్ లాస్ అయిన వాళ్ళల్లో అంటే మోర్ దెన్ 10 kgs నెలలో వెయిట్ లాస్ అయిన వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎందుకు వస్తుంది అంటే కొంచెం ప్రొజెస్ట్రాన్ అనేది ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ అంటే ఏం లేదండి, మనకి బెలూన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తుంటే మనకి ఈ భాగంలో దీన్ని పసర సంచ అంటాం, గాల్ బ్లాడర్ అంటాము. ఈ గాల్ బ్లాడర్ ఏంటంటే కొంచెం ముడుచుకోవాలి. ఇలా ముడుచుకున్నప్పుడు ఏంటంటే ఈ పసర అనేది కిందకు వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఓకేనా? ఒకవేళ ఆ ముడుచుకోవడం అనేది డిలే అయినప్పుడు ఏమైందంటే పసర ఎక్కువ రోజులు ఆ గాల్ బ్లాడర్లో ఉండి మనకి అది రాళ్ళలాగా ఫామ్ అవుతాయి. సో గర్భిణీ స్త్రీలో ఎందుకు ఇలా అవుతుంది అంటే వాళ్ళకి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల ఎక్కువ అవ్వడం వల్ల ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది కొంచెం డిలే అవుతుంది. దానివల్ల వాళ్ళకి రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఒబేసిటీలో కొంచెం లావు ఉండే వాళ్ళల్లో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది కొంచెం మందగిస్తుంది. వాళ్ళల్లో కూడా మనకేంటంటే ఈ రాళ్ళు ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవేంటంటే రాళ్ళు ఫామ్ అవ్వడానికి కారణాలు. ఇంకో డౌట్ ఏముంటుందంటే ఒకవేళ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అయినాయి అంటే వీళ్ళకి కిడ్నీలో కూడా రాళ్ళు వస్తాయి అని అపోహ ఉంటుంది. నార్మల్గా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అవ్వడానికి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడానికి ఏ సంబంధము లేదు. కిడ్నీలో రాళ్ళు ఏంటంటే కాల్షియం ద్వారా ఆక్సలేట్ వల్ల ఫామ్ అవుతాయి అన్నమాట, దాంట్లో ఉండే కెమికల్స్ అవి. సో ఇది గాల్ బ్లాడర్లో వచ్చి ప్యూర్లీ బైల్ వల్ల ఫామ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మోస్ట్ కామన్గా 3 రకాల స్టోన్స్ అనేది ఉంటాయి: పిగ్మెంటెడ్ స్టోన్స్, నాన్ పిగ్మెంటెడ్ స్టోన్స్, మిక్స్డ్ స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్. సో అందరిలో కామన్గా ఉండేది ఏంటంటే మిక్స్డ్ స్టోన్స్ గాల్ బ్లాడర్లో జరిగేవి. సో జనరల్గా మనం చూసుకుంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది 10 మందిలో 9కి వస్తాయి, ఎక్కువగా ఆడవాళ్ళలో వస్తాయి. ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెయిట్ లాస్ అయిన వాళ్ళు, టైఫాయిడ్ వాళ్ళు, వీళ్ళందరిలో ఈ విధంగా ఈ గాల్ స్టోన్స్ అనేది ఈ పసర సంచిలో రాళ్ళు అనేది ఫామ్ అవుతాయి.